అందరికీ ముందుగా నమస్కారం. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం అని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈసారి సుమారు 12 లక్షల వాహనాలు ప్రయాణించనున్నాయని అంచనా వేశామని, టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడితే టోల్ గేట్లు తక్షణమే ఓపెన్ చేయాలని ఆదేశాలు ఇచ్చాం అని ఆయన స్పష్టం చేశారు. ప్రతి 20 కిలోమీటర్లకు అంబులెన్స్లు, ఆగిన వాహనాల తరలింపుకు క్రేన్లు, భద్రత కోసం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి తెలంగాణ సరిహద్దు వరకు ప్రయాణం సాఫీగా సాగేలా ప్రభుత్వం పూర్తి బాధ్యతతో చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు. హైదరాబాద్ విజయవాడతో పాటు హైదరాబాద్ కర్నూలు, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ ఆదిలాబాద్ మార్గాల్లో టోల్ గేట్ భారీ రద్దీ ఏర్పడే పరిస్థితి ఉంటే టోల్ లేకుండానే వాహనాలు అనుమతించాలని ఆదేశించాం. గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వెళ్ళడానికి నాగటిపల్లి దగ్గర రైట్ తీసుకుంటే నల్గొండ, మిర్యాలగూడకి వెళ్ళి ఈయనకి ఏర్పాటు చేసినాం. ఈసారి డివైడ్ చేసినాం. గుంటూరు వాళ్ళకి ఏంటంటే మాకు అద్దంకి మా నల్గొండ బార్డర్ లో ఖాళీ ఉంటది. అది కూడా హ్యామ్ కింద మా గతంలో చేపట్టిన రోడ్డు, అది డబుల్ లైన్ రోడ్, 4 లేన్. ఆ రోడ్ కార్డు అన్ని తీసుకుంటూ పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. విజయవాడ నేరుగా హైదరాబాద్ అబ్దుల్లాపూర్ పేట దగ్గర, తూప్రాడ్పేట దగ్గర బార్డర్ లెక్స్ ఉంటే మన మేము రివ్యూ చేసిన డైట్ అన్ని కూడా కొట్టేసి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ఈ 8 days లో రోడ్డు కూడా వేయడం జరిగింది. ఒక 19 టోల్ గేట్ దగ్గరనే స్లో ఉంది, అక్కడ ఓపెన్ చేయని చెప్పి ఉదయం 6 గంటలకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్టర్నేట్ ఇంకా రూట్ కావాలంటే ఈ తార్నాక వైపు ఉండే వాళ్ళని వెనుగొండ వస్తే చక్కగా వాళ్ళు చిట్యాలకు చేరుకుంటారు. ఆ రోడ్డు కూడా సూచించడం జరిగింది. ఈ విధంగా ఏర్పాట్లు చేస్తే, ఎందుకంటే ప్రయాణాలు ఆలస్యం కాకుండా, ప్రమాదాలు లేకుండా, చిన్నపిల్లలు, వయసు పెద్దవాళ్ళు, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఎదురుగా వచ్చే అంబులెన్స్ కానీ అక్కడికి వెళ్ళి అంబులెన్స్ వస్తుంటాయి హైదరాబాద్, వాటికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చే వాడికి తక్కువ ఏరియా ఇచ్చి పోయేకి 6 లేన్ వదిలిపెట్టు. ఇది ఈ సంవత్సరం వరకు ఉంటది. 12-13 లక్షల వెహికల్స్ టోల్ గేట్ దగ్గర నిమిషం నిలబడుతుంది. అందుకని ఈ విధంగా ఫస్ట్ టైం ఆర్ఎంబి నేషనల్ మినిస్టర్ రివ్యూ చేసుకుని మొన్న పోయి కలెక్టర్, ఎస్పీ గారు అందరితో సీఎం గారు చెప్తే సీఎం గారు అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్, డీజీపీ గారికి చెప్పి ఎక్స్ట్రా ఫోర్స్ ను కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా త్వరగా ఇళ్లకు పోయి హ్యాపీగా సంక్రాంతి పండుగ చేసుకొని వచ్చే విధంగా ప్రతి 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ ఒకటి క్రేన్స్, ఎక్కడైనా వెహికల్స్ ఆగిపోతే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మొదటిసారి ప్రభుత్వం ఒక మినిస్టర్ గా నేను 30వ తారీఖు రోజే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకని అందరికి కూడా ఇస్తున్నాం. మీరు ఎక్కడైనా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చినాం. మీరు ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటే, ఎవరికైనా ఇబ్బంది ఉందా, యాక్సిడెంట్ అయ్యి సడన్ గా సిక్ అయినా కానీ మాకు ఇన్ఫార్మ్ చేస్తే హెలికాప్టర్లో పోయి కూడా వాళ్ళని పికప్ చేసే విధంగా అక్కడ తీసుకెళ్లి వాళ్ళని హాస్పిటల్లో చేర్పించే విధంగా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా 24 hours మా స్టాఫ్, మా పిఎస్లు అందరు కూడా అదే పని మీద ఈ వారం రోజులు, అంటే మధ్యలో 3 రోజులు ఎట్లా ఖాళీ ఉంటుంది, 5 రోడ్లు ఖాళీ ఉంటాయి, 5 వేలు ఖాళీ ఉంటాయి. ఈ 3 రోజులు కష్టపడని చెప్తున్నా. మధ్యలో 3 రోజులు హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఉండండి. హైవే మీద సిటీలో ట్రాఫిక్ ఉండదు. ఆ తర్వాత 3 రోజులు కష్టపడాలని మా ఆర్ఎండ్బి స్టాఫ్, పోలీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవే డిపార్ట్మెంట్కు మళ్ళీ మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. 24/7 MBK న్యూస్ చూస్తూనే ఉండండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో